వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్సీపీలో ఆయన మొన్నటి వరకు కూడా నెంబర్ 2గా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో కావచ్చు, అటు ప్రభుత్వంలో కావచ్చు, ఆయన ప్రభుత్వం ఉన్న సమయంలో జగన్ ప్రభుత్వం అటు చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన తనకు ఎదురు లేదన్న విధంగా అప్రతిహతంగా రాజకీయాలు నడిపించారు. అలాంటి విజయసాయిరెడ్డి ఇటీవల జగన్మోహన్ రెడ్డితో వచ్చిన విభేదాలు కావచ్చు, ఆ పార్టీ నుంచి తను కొంతకాలంగా ఎదుర్కొంటున్న సఫికేషన్ కావచ్చు, ఇలాంటి కారణాలతో ఆయన రిజైన్ చేయడం జరిగింది. అది కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు. అయితే రిజైన్ చేసిన రోజు ఆయన ఒక కీలక ప్రకటన చేశారు కూడా. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తాను వ్యతిరేకిస్తున్నాను, ఆ కోటరీ వల్ల ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎలా వైఎస్ఆర్సీపీ మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుందనే అంశాన్ని హైలైట్ చేస్తూనే తన రాజ్యసభ సభ్యత్వం తాను రిజైన్ చేసిన కారణంగా అది బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది అంటూ కూడా ఆయన ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇక మరోవైపు చూస్తే బీజేపీ నుంచి కూడా అదే స్థాయిలో విజయసాయిరెడ్డికి ఆఫర్ ఉంది. ఆయన బీజేపీకి తన రాజ్యసభ సభ్యత్వాన్ని త్యాగం చేసినందుకు ఫలితంగా ఆయనకు ఏదో ఒక రాష్ట్రాన్ని ఆయన గవర్నర్గా నియమించే అవకాశం ఉంది అనేది అమిత్ షా లాంటి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అనేది అయితే కొంత లీక్ ఢిల్లీ వైపు నుంచి మైట్ బై ది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చెప్తా వస్తున్నాం అదే విషయాన్ని. బట్ విజయసాయిరెడ్డి తాను ఒకవైపు రాజకీయ సన్యాసం చేస్తానంటూనే మరోవైపు అటు బీజేపీలో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారనే ఇండికేషన్లు ఇస్తూ ఉన్నారు. అటు ఏదైతే రాజ్యసభ చైర్మన్ని ఆయన అదే స్థాయిలో సత్కరించిన విధానం కావచ్చు, అటు బీజేపీ నేతలతో ఆయన ఆ స్థాయిలో ఒక లైజనింగ్ చేస్తున్న విధానం కావచ్చు, ఈ పరిణామాలు చూసిన ఎవరికైనా సరే విజయసాయిరెడ్డి బీజేపీతోనే సేల్ అవ్వబోతున్నారనేది ఒక క్లారిటీ వచ్చినట్లు అవుతుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మరి విజయసాయిరెడ్డి రిజైన్ చేసిన ఆ స్థానం ఎవరికి వెళ్తుంది అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. ముందుగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. ఆయన మొన్నటి ఎన్నికల కంటే ముందు బీజేపీలో చేరారు. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. సమైక్యాంధ్ర పేరుతోని పార్టీ పెడితే అది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ని మిగిల్చింది ఆయనకు. ఆ తర్వాత కొన్ని రోజులు రాహుల్ గాంధీతో సెయిల్ అయ్యారు. కాంగ్రెస్ బయటకు వచ్చి కూడా ఆ తర్వాత కొన్ని రోజులు ఆయన రాహుల్ గాంధీతో నడిచే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా లాంటి ఇష్యూస్ మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మొన్నటి ఎన్నికలకు వాళ్ళ తమ్ముడైన కిషోర్ కుమార్ రెడ్డి ఆల్రెడీ పీలర్ నుంచి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఇక ఆయన టీడీపీకి వెళ్తారా లేకుంటే వైసీపీకి వెళ్తారనే చర్చ ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితుల్లో ఇటీవల అంటే మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆయన అమిత్ షాని కలిసి ఆయన సమక్షంలో బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డిని పిక్ చేసుకొని మరీ బీజేపీ అధిష్టానం మొన్నటి ఎన్నికల సమయంలో రాజంపేట టికెట్ ఇవ్వడం జరిగింది. రాజంపేట నుంచి ఆయన పోటీ చేస్తే అటు నుంచి మిథున్ రెడ్డి పోటీ చేశారు. కూటమి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసినప్పటికీ మిథున్ రెడ్డి చరిష్మా ముందు ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన అనంతరం ఆయన ఆల్మోస్ట్ సైలెంట్ అయ్యారు. ఆ పార్టీలో తెలంగాణ నేతలు కూడా కొంతమంది ఆయన వ్యతిరేకిస్తూ కూడా ఆయన వచ్చి పార్టీ మీటింగ్లో కూర్చోవడాన్ని వ్యతిరేకిస్తూ విజయశాంతి లాంటి వాళ్ళు కూడా ఎగ్జిట్ అయ్యి కాంగ్రెస్లోకి వెళ్ళి ఈరోజు ఎమ్మెల్సీ కూడా అయ్యి ఉన్నారు. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ రోజున పార్టీ ఆయన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కీలక బాధ్యతలు ఇస్తారనే ప్రచారం ఉంది. అటు పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు ఇటు రాజ్యసభ ఇస్తారనే ప్రచారం కూడా ఎప్పటి నుంచో ఉంది. అయితే మొన్నటి వరకు ఆయన పేరు చాలా ప్రముఖంగా వినిపించింది రాజ్యసభ సభ్యత్వం విషయంలో. ఇంకోవైపు చూసిన రామ్మాధవ్ పేరు కూడా వినిపించింది. పురంధేశ్వరి ఆల్రెడీ ఎంపీ అయి ఉన్నారు, ఆవిడ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సో అందుకని రామ్మాధవ్ లాంటి వాళ్ళకి రాజ్యసభ ఇచ్చి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని కూడా చాలా రోజులుగా ప్రచారం జరిగింది. అలా చాలామంది పేర్లు వచ్చినాయి. ఇక ఇదే సమయంలో చిరంజీవి పేరు కూడా తెర మీదకి వచ్చింది. చిరంజీవి మోడీతోని అత్యంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేయడం, అటు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో ఒక క్లోజ్ అసోసియేషన్ అయితే ఉండడం, ఒక క్లోజ్ ర్యాపో. ఈ పరిణామాలతో ఇటీవలే మోడీకి చిరంజీవికి ఒక రాజ్యసభ సభ్యత్వాన్ని ఆఫర్ చేసి చిరంజీవి సున్నితంగా తిరస్కరించారనే ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా చిరంజీవి ఇచ్చేస్తే అటు నుంచి ముఖ్య అతిథిగా మోడీ రావడం జరిగింది. అక్కడే ఈ ఇష్యూ కేంద్రంగానే, ఈ పరిణామాల కేంద్రంగానే చిరంజీవి కూడా రాజ్యసభ ఆఫర్ ఉంది బీజేపీ నుంచి అనేది చాలా రోజులు నడుస్తూ వచ్చింది ఆ వ్యవహారం మొత్తం కూడా. ఒక దశలో కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ చిరంజీవి అనే చర్చ కూడా జరిగింది. సో సాయిరెడ్డి తమ కోసం త్యాగం చేసిన రాజ్యసభ సభ్యత్వాన్ని అటు చిరంజీవికి ఇవ్వడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని కన్సాలిడేట్ చేయబోతుంది బీజేపీ ఏపీలో అనేది ఒక చర్చ అయితే, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు దాకా అటు కాపులు కన్నా లక్ష్మీనారాయణతోని, అదేవిధంగా చూస్తే మొన్నటి ఎన్నికల్లో పురంధేశ్వరితోని అలాంటి వాళ్ళందరితో కూడా ప్రయోగం చేశాం. అందుకే ఒక రెడ్డి సామాజిక వర్గమైన కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినట్లయితే రెడ్డి ఓటు మొత్తం కూడా కన్సాలిడేట్ అవుతుంది, వైఎస్ఆర్సీపీ నల్లిఫై అయిపోయిన పరిస్థితుల్లో అని కూడా బీజేపీ నేతలు చర్చిస్తూ వచ్చారు. ఇంతమంది పేర్లు తెర మీదకి వచ్చినా ఎట్టకేలకు మాత్రం జీవీఎల్ నరసింహారావు పేరైతే తెర మీదకి వస్తుంది. ఈరోజు జీవీఎల్ నరసింహారావు ప్రకాశం జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరు నుంచి బీజేపీని రిప్రజెంట్ చేశారు. అక్కడి నుంచి జాతీయ స్థాయిలో అటు కేంద్ర పెద్దలకు కూడా కొంత ఆయన క్లోజ్ అసోసియేషన్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఎవరు ఊహించిన విధంగా జీవీఎల్కు రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కింది బీజేపీ ప్రభుత్వం వైపు నుంచి. అయితే అనేక సార్లు ఆయన విభజన హామీలు మొదలుకొని అనేక అంశాల్లో ఎప్పుడు టీడీపీని వ్యతిరేకిస్తూ వార్తల్లో ఉండేవాళ్ళు ఆయన.
చాలా సీరియస్గా టీడీపీని వ్యతిరేకిస్తూ బీజేపీతో కలిసి ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీతో విడిపోయిన దాకా ఒక వైఎస్ఆర్సీపీ గొంతును వినిపించడంలోనే జీవీఎల్ నరసింహారావు ముందుండేవాళ్ళు. అలాంటి జీవీఎల్ నరసింహారావు మీద అనేక రకాలుగా ఒక ప్రెజర్ అయితే వచ్చింది టీడీపీ క్యాడర్ నుంచి కూడా. చాలాసార్లు టీడీపీ నేతలు ఎన్నోసార్లు ఆయన టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత డెలిబరేట్గా ఆయన వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి జీవీఎల్ వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రం క్వైట్ సైలెంట్ ఉండిపోయారు. ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని పొగడ్డానికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు తనకు అవకాశం దొరికిన. ఇక మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. ఆయన ముందుగానే వెళ్ళారు అక్కడికి, 1 year ముందుగానే అక్కడ వైజాగ్లో లోకల్ కాన్స్టిట్యున్సీస్ అన్నింటినీ తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేశారు. లోకల్ బీజేపీ నేతలను ప్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ఆయనకైతే వైజాగ్ టికెట్ అయితే దక్కలేదు. వైజాగ్లో ఎంపీగా పోటీ చేద్దామన్న ఆయన ఆశ మాత్రం అడియాసే అయింది అనుకోవాలి. ఇక్కడ ఎన్నికలు ముగిసిన ఈ పరిస్థితుల్లో ఈరోజు కూటమి అటు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అటు బీజేపీ 3 పార్టీలు మంత్రి పదవులను కూడా పంచుకున్నాయి, కేంద్ర మంత్రి పదవులను కూడా పంచుకోవడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున విజయసాయిరెడ్డి వదిలేసిన రాజ్యసభ ఏదైతే ఉందో ఆ రాజ్యసభ జీవీఎల్కి ఇవ్వాలనే చర్చ అయితే ఒకటి ఉంది. బీజేపీ అధిష్టానం నిజంగానే ఆ స్థాయిలో జీవీఎల్ మీద ఫోకస్ పెట్టిందా, లేకుంటే జీవీఎల్ఏ స్వయంగా తన గురించి తానే ప్రచారం చేసుకుంటున్నారనేది కూడా మళ్ళీ కీలక అంశంగా మారింది. మొత్తానికైతే జీవీఎల్ నరసింహానికి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ ఇవ్వకూడదని ఆయన వ్యతిరేక వర్గం బీజేపీలో పట్టుబడతా ఉంది. ఇక మొత్తానికి ఆయన అయితే కేంద్ర పెద్దలతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఇప్పటికే లాబియింగ్ కూడా మొదలు పెట్టారనేది అయితే మరొక చర్చ. మొత్తానికి విజయసాయిరెడ్డి ప్లేస్లో జీవీఎల్ నరసింహంకి ఎంతవరకు కూడా బీజేపీ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, ఎంతవరకు ఆయన రాజ్యసభ విషయంలో ఆయన బీజేపీ దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంది అన్నది మనం చూడాలి. ఇంతమంది రేస్లో ఉంటే ఈ నేతలందరి విషయంలో సమన్వయం చేసి జీవీఎల్ వైపు మొగ్గు చూపినట్లయితే ఎంతవరకు మిగతా బీజేపీ నేతలు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందనేది కూడా మరో చర్చ. లెట్స్ సీ మరి నిజంగానే విజయసాయిరెడ్డి వదిలిన రాజ్యసభ సభ్యత్వం జీవీఎల్ నిజంగానే జీవీఎల్కి దక్కుతుందా అన్నది మాత్రం మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.